మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టవలసిన సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తద్వారా ముఖ్యమైనటువంటి పనుల్లో కొన్ని రకాల నిర్లక్ష్యాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తద్వారా మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడుతుంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి అంశాల్లో మధ్యవర్తిత్వాలకు ఆసక్తి చూపించకూడదు. కొన్ని రకాల సమస్యలు పెరగకుండా వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క అభివృద్ధి పైన ప్రయోజనాలు సాధించడంపైనే ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. సహోద్యోగులతో మంచి మంచి కార్యక్రమాలను రూపొందించుకుంటూ ఉంటారు. వారితో కలిసి అద్భుతమైనటువంటి విజయాలను కూడా మీరు సాధిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీకు రావలసినటువంటి బాకీల విషయంలో మరింత శ్రద్ధ తీసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో విభేదాలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. మానసికమైనటువంటి అనుకూలతలు పెంచుకోవాలి. నాయకులతో రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి పెరగకుండా సావధానంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క వాదనలకు బలం చేకూరే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ వారం ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. పెద్దవారి యొక్క ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. పెద్దవారి యొక్క సలహాలు సూచనలు మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే శుభాలు కలిసి వస్తాయి. ఈ వారం మకర రాశి వారిలో శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయాలి. వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. స్వామివారి నామాన్ని జపం చేస్తూ ఉండండి. గోవింద నామాలను పారాయణం చేస్తూ ఉండండి. స్వామివారి అనుగ్రహంతో ఎన్నో శుభాలను కూడా మీరు పొందగలుగుతారు.